జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఒకరికి సొంతం అనుకున్నది మన సొంతం కావడం భ్రమ. భ్రమలో బ్రతకడం మానేస్తే జీవితం సంతోషంగానే ఉంటాం. కొన్నిసార్లు మనం ఎదగాలి అంటే కోపాన్ని చంపుకోవాలి. ఎవడు ఏమన్నా బయటికి నవ్వుతూ ఉండాలి. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసబెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు కూడా వేలకు తింటాడు. తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తియోగి. కష్టాల్లో తోడులేని బంధం, ఆపదలో ఆదుకోలేని బంధుత్వం చెప్పుకు తిరగడానికే తప్ప దేనికి పనికిరాదు. మగాడి జీవితంలో సంపాదిస్తేనే ఇంట్లో విలువ, కోరింది ఇస్తే పిల్లల దగ్గర విలువ, బాగుంటేనే బంధువుల దగ్గర విలువ. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే, ఆకలి మీద కోపం వేస్తే కడుపు మాడేది నీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసే వారికి కాదు. గుడి ముందు భిక్షం అడుక్కునే వాడి జీవితం బాగు చేయలేని దేవుడు నువ్వు ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తే బాగు చేస్తాడని ఎలా నమ్ముతున్నావు? జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. శరీరాన్ని కోరుకునే వాడికి ప్రేమ లభిస్తుంది, ప్రేమను కోరుకునే వాడికి కన్నీళ్లు లభిస్తాయి. నువ్వేమన్నా ఇది నమ్మలేని నిజం. ఒకరికి నచ్చేలా ఉండాలని ఎప్పటికీ అనుకోకు. ఎందుకంటే ఎదుటివారికి నచ్చేలా ఉండడానికి నాటకం కాదు, ఇది జీవితం. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. చదువుకు తగిన ఉద్యోగం అందరికీ రాదు. కష్టపడి పని చేసే వాడికి ఏ చదువు అడ్డం రాదు. ఆకలి కన్నా పెద్ద డిగ్రీ ఏదీ లేదు. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. జీవితంలో దేనిని ఆశించకు. కాలంతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దుకోవచ్చు, కానీ జీవితం తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆలోచించి వేయండి. ఈరోజు వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాములే అనే ఆలోచన వదలండి. వచ్చిన అవకాశం వదులుకోకండి. జీవితం అనే యుద్ధంలో మీ మొదటి శత్రువు మీ బద్ధకమే. అన్నం పెట్టిన చేతిని, ఆపదలో ఆదుకున్న మనిషిని ఎప్పటికీ మరిచిపోకూడదు. నకిలీ ప్రేమను నటించే మనుషుల మధ్య జీవించడం కన్నా ఒంటరిగా ఉండడమే మంచిది. అవసరం, అవకాశం, అవమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. నీవు అన్ని విధాలా బాగున్నప్పుడు నీ వెంట ఉండాలని అందరూ అనుకుంటారు, కానీ నీ కష్టకాలంలో కూడా నీతో ఉండేవారు కొందరుంటారు. వారిని గుర్తించు మిత్రమా. ఈ సృష్టిలో అందం, ఐశ్వర్యం చూసి ప్రేమించనిది తల్లి మాత్రమే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రసాదం కోసం గుడికి వెళ్ళే రోజుల నుండి ప్రశాంతత కోసం గుడికి వెళ్ళే రోజులు వస్తున్నాయి. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్లు చరిత్రలో లేదు. సరైన జోడి లేకపోతే ఎంత ఖరీదైన చెప్పు అయినా చెత్తబుట్టకే పరిమితమవుతుంది. మన జీవితం కూడా అంతే. ఓడితే ఎగతాళి, గెలిస్తే భజన చేసే బ్యాచ్తో జాగ్రత్త మిత్రమా. ఒకరి గెలుపును చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ చెందితే అదే నీ బలహీనతగా మారుతుంది. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదు. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాము, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.